బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తుంది. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జీవో 196ను జారీ చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశను చేపడుతున్నారు. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర వాటాగా 7,313 కోట్లు కాగా కేంద్ర వాటాగా 4,230 కోట్లు. అయితే జికా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి 11,693 కోట్ల రుణాలు తీసుకోనుంది. మెట్రో రెండో దశ నిర్మాణంతో మెట్రో రైలు రవాణా సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి. హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 24,269 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేస్తుంది. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ 196ను జారీ చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండో దశను చేపడుతున్నారు. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర వాటా 7,313 కోట్లు కాగా కేంద్ర వాటాగా 4,230 కోట్లు. అయితే జికా, ఏడీబీ, ఎన్డీబీ నుంచి 11,693 కోట్ల రూపాయలు తీసుకోనుంది. మెట్రో రెండో దశ నిర్మాణంతో మెట్రో రైలు రవాణా సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి.